హలో ఎవ్రీవన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, మనందరికీ తెలిసినటువంటి పాకెట్ ఎఫ్ఎం నుంచి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ పాకెట్ ఎఫ్ఎం గురించి ప్రతి ఒక్కరు కూడా వినే ఉంటారు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క జాబ్ అనేది మీరు క్లియర్ చేయగలిగితే కనుక మీకు శాలరీ అనేది పర్ డే 300 చొప్పున మంత్లీ 9,000 రూపీస్ శాలరీ వరకు అనేది ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. తెలుగులో కాల్స్ మాట్లాడడం వస్తే కనుక మీ యొక్క డ్యూటీ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే, ఈ పాకెట్ ఎఫ్ఎం కంపెనీ నుంచి మీ యొక్క జాబ్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ అబౌట్ కంపెనీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు జాబ్ వస్తే మీరు చేయవలసిన డ్యూటీస్ ఏంటి, మీ యొక్క జాబ్ రోల్ ఏంటి, ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనేది చేయవలసి వస్తుందని మెన్షన్ చేశారు. స్క్రిప్ట్ ఎడిటర్ అని ఈ యొక్క జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది అని మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ కంపెనీ డీటెయిల్స్ అనేవి ఒకసారి చూసి దాని తర్వాత జాబ్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబౌట్ ద కంపెనీ అని చూసుకుంటే, ఇట్స్ అన్ అమేజింగ్ టైమ్ టు జాయిన్ పాకెట్ ఎఫ్ఎం యాజ్ వెల్, కంటిన్యూ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఆడియో ఎంటర్టైన్మెంట్ బోత్ ఇన్ ఇండియా అండ్ బియాండ్. మీరు ఆల్రెడీ ఈ పాకెట్ ఎఫ్ఎం గురించి చాలా చోట్ల వినే ఉంటారు. ఈ పాకెట్ ఎఫ్ఎం అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. దీంట్లో స్టోరీస్, అదేవిధంగా బయోగ్రఫీస్, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఈ యొక్క పాకెట్ ఎఫ్ఎం రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళు స్టోరీస్ కానీ, నావెల్స్ కానీ, లేకపోతే వాళ్ళ యొక్క సబ్జెక్ట్ కానీ రాసి ఈ పాకెట్ ఎఫ్ఎంకి పంపించడం జరుగుతుంది. మీరు చేయవలసిన డ్యూటీ ఏంటంటే, దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేసింది, వాళ్ళు పంపింది మిస్టేక్స్ ఏమీ లేకుండా కంపెనీకి అనేది ప్రొవైడ్ చేయవలసి వస్తుంది. అలా మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేస్తే ఉంటే మీకు రోజుకొక స్టోరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టోరీని మీకు నచ్చిన టైంలో మీరు మిస్టేక్స్ అనేవి రెక్టిఫై చేసి పంపగలిగితే కనుక పర్ డే మీకు ఈ వర్క్కి రోజుకి 4 అవర్స్ నుంచి 6 అవర్స్ వర్క్ అనేది ఉంటుంది. సో ఆ వర్క్ గాను మీకు 300 రూపీస్ అనేది ఏ రోజుకి ఆ రోజు అమౌంట్ అనేది పే చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఈ యొక్క కంపెనీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ గురించి. ఇక్కడ చూసుకుంటే, ఇండియా అండ్ అదర్ కంట్రీస్లో కూడా ఈ యొక్క పాకెట్ ఎఫ్ఎం అనేది ప్లే చేయడం జరుగుతుంది. వీఆర్ ఫ్రంట్ ఎండింగ్ ద category created for the audio OTT landscape and building the largest repository of audio streaming content across formats like audio series, audio books and podcasts through our unique storytelling approach. వీళ్ళ యొక్క స్టోరీ టెల్లింగ్ అప్రోచ్ అనేది ఎలా ఉంటుందంటే, ఆడియో సిరీస్ కానీ, ఆడియో బుక్స్ కానీ, ఆడియో పాడ్కాస్ట్ రూపంలో కానీ ఉండడం జరుగుతుంది. వీటికి ఈ స్టోరీస్ ప్రొవైడ్ చేసినప్పుడు వీటిలో మిస్టేక్స్ అనేవి మీరు ఫైండ్ అవుట్ చేయడమే మీ యొక్క డ్యూటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ఉండాలని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీ యొక్క మొబైల్కి వీళ్ళ స్టోరీ అనేది పంపడం జరుగుతుంది. దాంట్లో మిస్టేక్స్ అనేవి రెక్టిఫై చేసి మీరు మళ్ళీ ఫార్వర్డ్ చేయడానికి మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది కూడా ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇంటర్నెట్ మొబైల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ మీ యొక్క జాబ్ రోల్ చూసుకుంటే, స్క్రిప్ట్ ఎడిటర్ అని ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఎడిట్ చేయాలి, మీకు స్క్రిప్ట్ అనేది పంపడం జరుగుతుంది. దాన్ని ఎడిట్ చేసి మీరు ఫార్వర్డ్ చేయాలని మెన్షన్ చేశారు. ఫుల్ టైం అండ్ పర్మనెంట్ జాబ్ అనేది ఉంటుందని కూడా మెన్షన్ చేయడం జరిగింది. రోల్ కేటగిరీ ఏంటంటే, మీ యొక్క కేటగిరీ ఎడిటింగ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ అన్నారు, కానీ ఇంటర్మీడియట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. వాళ్ళకు కూడా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. స్కిల్స్, మీకున్న స్కిల్స్ అనేవి ఇక్కడ ఐడెంటిఫై చేయండి. ఇంగ్లీష్ లిటరేచర్ కానీ, తెలుగు గ్రామర్ కానీ, ఏది మీకు బాగా వచ్చో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఒకసారి చూసుకుంటే కనుక, ఇక్కడ పాకెట్ రీడర్ ఇంగ్లీష్ వీటిలో ఎఫ్ఎం నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా రిమోట్ అని మెన్షన్ చేయడం జరిగింది. హెడ్ ఆఫీస్ చూసుకుంటే ముంబై అని ఉన్నప్పటికీ కూడా మీ యొక్క జాబ్స్ అనేవి రిమోట్ అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి.
అండ్ వీడియో కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూసుకుంటే, రివ్యూ ఏ హై వాల్యూమ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఐడెంటిఫై ద ఫిక్స్ ఎర్రర్స్ రిలేటెడ్ టు స్పెల్లింగ్, పంక్చువేషన్, స్టోరీ, ఫంక్చువల్, లోకలైజేషన్ అండ్ మోర్ విత్ ఇన్ స్ట్రిక్ట్ డెడ్ లైన్స్. మీకు ఇందాక చెప్పినట్టు అంటే ఫిక్స్ ఎర్రర్స్, ఏదైతే స్టోరీలో ఎర్రర్స్ అనేవి ఉంటాయో వాటిని మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా రెక్టిఫై చేయవలసి వస్తుంది, ఐడెంటిఫై చేసి వాళ్ళకి పంపాల్సి వస్తుందని మెన్షన్ చేయడం జరిగింది. మస్ట్ ఎన్ష్యూర్ దట్ రైటప్ డస్ నాట్ ఎఫెక్ట్ సెంటిమెంట్స్ ఆఫ్ ఎనీ పర్సన్. మీరు ఈ యొక్క గ్రామర్ మిస్టేక్స్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళ సెంటిమెంట్స్ గురించి ఇవేమీ ఆలోచించకుండా ఉన్నది ఉన్నట్టు మీరు క్లియర్గా మెన్షన్ చేయాలని మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే టీమ్ వర్క్, టీమ్ స్కిల్, గ్రామటికల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ టెర్మినాలజీస్ ఇన్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్లో మీరు పట్టు సాధించి ఈ స్టోరీస్ అనేవి కరెక్ట్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ యొక్క జాబ్ రోల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇవన్నీ చదువుకున్న తర్వాత ఈ లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ కాలంలో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ క్లియర్గా చదువుకున్న తర్వాత ఈ లింక్ స్టార్టింగ్లో రిజిస్టర్ టు అప్లై, లాగిన్ టు అప్లై అని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ మీ యొక్క వెబ్సైట్ అనేది ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి, తర్వాత ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది ప్రాపర్గా ఎంటర్ చేయండి, మిస్టేక్స్ ఏమి లేకుండా. అవి ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. మళ్ళీ మీరు లాగిన్ అవ్వడానికి అవకాశం అనేది వచ్చినప్పుడు అవి మర్చిపోకుండా ఉండాలి. అదేవిధంగా మొబైల్ ఫోన్ నెంబర్ కూడా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్డ్, మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ జాబ్ చేస్తూ ఉంటే కనుక జాబ్ పెట్టండి. లేదు అంటే ఐఎమ్ ఏ ఫ్రెషర్ అనే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. దాని తర్వాత రిజిస్టర్ నౌ అని క్లిక్ చేస్తే కనుక మీ మొబైల్ ఫోన్కి, మీ ఈమెయిల్ ఐడికి మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇందాక ఇచ్చినటువంటి లింక్లోకి వచ్చిన తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేస్తే ఇందాక మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అవన్నీ ఇచ్చి ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి దాని తర్వాత అప్లై ఫర్ దిస్ జాబ్ అనేది కనిపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ కొడితే కనుక మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క రెజ్యూమే అనేది వాళ్ళు ఫిల్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చినట్లయితే కనుక మీకు కాల్స్ అనేవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈమెయిల్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. సో ఈమెయిల్ అనేది తరువుగా చెక్ చేసి ఇంటర్వ్యూ అనేది కూడా ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఆ ఆన్లైన్ ఇంటర్వ్యూలో క్లియర్ చేయగలిగితే కనుక మీకు పర్మనెంట్గా ఇంటి వద్ద నుంచి జాబ్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది, జాబ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంటి వద్ద నుంచే ఉండాలనుకునే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. పాకెట్ ఎఫ్ఎం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది కాబట్టి మీ యొక్క కెరీర్ గ్రోత్ కూడా ఇంకా ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఉండడం జరిగింది. అవి కూడా వీలుంటే కనుక విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.